భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుంచి ముడిచమురు కొనడం ఆపివేయబోతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించినప్పుడు అధికారులు ఆయన మాట నమ్మలేదు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపేనని, వాణిజ్యాస్త్రాన్ని ప్రయోగించి రెండు దేశాలను దారికి తెచ్చానని ట్రంప్ 55 సార్లు చెప్పుకున్న భారత పాలకులు, అధికారులు అత్యధిక సందర్భాల్లో మౌనాన్ని ఆశ్రయించారు. అటు ఆమోదించకుండా, ఇటు పూర్తిగా కాదనకుండా మొదట్లో జాగ్రత్త పడినవారు ఆ తర్వాత పాక్ సైనికాధికారులు దాడులు ఆపండి మహాప్రభో అని వేడుకోవడంతో ఆపరేషన్ సింధూర్ను తామే నిలిపివేశామని అన్నారు. భారత్ ఇకపై రష్యా చమురు కొనబోదని అదే పనిగా 5 సార్లు చెప్పిన ట్రంప్ దిగుమతులు పూర్తిగా ఆపివేయడానికి కొంత సమయం పడుతుందని ఉదారంగా అన్నప్పటికీ ఆయన కోరిక అతివేగంగా నెరవేరుతోంది. ఆయిల్ కంపెనీలు దిగుమతులు నిలిపివేయడమే కాదు, ఏకంగా సముద్ర మధ్యలో ఉన్న ముడి చమురు నౌకలు ప్రయాణం ఆపి తిరిగి రష్యాకు మళ్లిపోతున్న వార్తలు సైతం వింటున్నాం. అయినా ట్రంప్కు అక్కసు తీరడం లేదు. దక్షిణ కొరియాలో ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సులో ఆపరేషన్ సింధూర్ గురించి, మోదీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపరితలంలో ప్రశంసలుగా కనిపించే ఒత్తిడి వ్యూహం. వ్యాపారవేత్త అయిన ట్రంప్కు ఎవరిని ఎలా బుజ్జగించాలో, ఏ విధంగా లొంగదీసుకోవాలో తెలుసు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూనే ఎదుటివారిని ఇరకాటంలో పడేయగల దిట్ట. ఆపరేషన్ సింధూరును అదే పనిగా ప్రస్తావిస్తూ భారత పాలకుల మీద ఒత్తిడి పెంచే వ్యూహానికి ఆయన మరింత పదును పెడుతున్నారు. యుద్ధాన్ని ఆపిన శాంతి దూతగా ట్రంప్ను దేశ విదేశీ వేదికల మీద పాకిస్తాన్ ప్రధాని, సైన్యాధ్యక్షుడు ఆకాశానికెత్తేస్తూ ఏకంగా నోబెల్ శాంతి కోసం నామినేట్ చేస్తుంటే అవును నిజమేనని భారత పాలకులు ఒక్క మాట కూడా అననందుకు ఆయన అలిగాడు, ఆగ్రహించాడు. నేరుగా కాకున్నా పరోక్షంగానైనా ప్రశంసించినందుకు నొచ్చుకున్నాడు. సుంకాల యుద్ధాన్ని ఇంత తీవ్రతరం చేయడం వెనుక దెబ్బతిన్న ఆయన అహం ఉన్నదని అందరికీ తెలుసు. గతంలో యుద్ధంలో కూలిన విమానాల ప్రస్తావన చేసిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా నిగనిగలాడే అందమైన 7 సరికొత్త విమానాలంటూ మరో అడుగు ముందుకు వేశారు. గతంలో ఆపరేషన్ సింధూరులో విమానాల కూల్చివేత విషయాన్ని అప్పటి వరకు ప్రకటించని భారత ప్రభుత్వం ట్రంప్ చెప్పిన సంఖ్య గురించి మాట్లాడకుండానే కూలిన మాట వాస్తవమేనని ఆ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు విమానాలు ఎవరివో, ఏ కంపెనీవో నేరుగా నిర్వచించకుండా భారత్ మీద పరోక్షంగా ఒత్తిడి పెంచే వ్యూహంలో ఉన్నారాయన. మోదీని ప్రశంసిస్తూనే భారత్ను మోదే పనిలో ట్రంప్ నిపుణుడు. నాకు మంచి మిత్రుడు అంటూనే సుంకాలు, ప్రతీకార సుంకాలు, చమురు సుంకాలతో ఆయన కక్ష తీర్చుకున్నాడు. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా నుంచి ఒక్కసారిగా 40% చేరిన ముడి చమురు దిగుమతులను ఆపించేందుకు ఆయన సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించాడు. అంతిమంగా తాను అనుకున్నది సాధించాడు. మరోపక్క పైకి మాత్రం మోదీని మొండి మనిషని అంటున్నారు. తాను కోరుకున్న రీతిలో రష్యా నుంచి పూర్తిగా ముడి చమురు దిగుమతులు నిలిచిపోతున్న తరుణంలో మరిన్ని సరికొత్త రీతుల్లో భారత్ను వాణిజ్య ఒప్పందంలో లొంగదీసే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నారు. ట్రంప్ ఏవో వ్యాఖ్యలు చేసినంత మాత్రాన పట్టించుకోనక్కర్లేదని, చమురు విషయంలో మోదీ దిగిరారని, ఆప్తమిత్ర రష్యాను వదులుకోబోరని కొందరు విశ్లేషించినప్పటికీ అంతిమంగా ట్రంప్ కోరినట్టుగానే జరుగుతోంది. ట్రంప్ ఆంక్షల దెబ్బకు భారత్ అసంఘటిత రంగం బాగా దెబ్బతిని ఉన్నందున గత్యంతరం లేదన్న మాట కూడా నిజం. కానీ దేశ ఇంధన భద్రతను పరిరక్షించుకోవడానికి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నామని, 1 ఏడాది భారత్ కొనే ఇంధనం యూరప్ 1 పూట కొనుగోలు చేసేదానికి సమానమని గతంలో అంతర్జాతీయ వేదికల మీద గర్జించిన మన నేతలు ఇప్పుడు మాట్లాడడం లేదు. భారతీయుల ప్రయోజనాల పరిరక్షణే తమ లక్ష్యమని ఉపన్యాసాలు దంచిన పాలకులు ఇప్పుడు కాలు వెనక్కు తీసుకునే కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా కానిచేస్తున్నారు.